నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కలిసిన పలువురు నేతలు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. త్వరలో ఏపీ ప్రజలు గంజాయి రహిత రాష్ట్రంను చూడబోతున్నారని స్పష్టం చేసిన హోంమంత్రి. పాయకరావుపేట మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టిన కొన్ని పాఠశాలలను సందర్శించిన అనిత. తుని నియోజకవర్గంలో తొండంగి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. సీనియర్ నాయకులు మాకినేడు గాంధీ, గోడ్ల అచ్చయ్య నాయుడు, యనమల సమక్షంలో టీడీపీలోకి చేరిక. ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు సాధించాలని కోరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్. నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి మన సీఎం ఎందుకు అడగలేదని ప్రశ్నించిన సుధాకర్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు తాడేపల్లిలో శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా వైఎస్ జగన్ మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలో ఏపీ ప్రజలు గంజాయి రహిత రాష్ట్రంను చూడబోతున్నారని, దీనికి ప్రజల సహకారం అందించి భాగస్వాములు అయితే త్వరగా లక్ష్యం సాధించవచ్చని హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో వంగలపూడి అనిత ఆకస్మిక పర్యటన కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గర్ల్స్ హైస్కూళ్లను అనిత సందర్శించారు. ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రజల నుండి పలు వినతులు స్వీకరించారు. పలువురు మహిళలు తమ ఇబ్బందులను అనిత దృష్టికి తీసుకొచ్చి బోరున విలపించారు. విద్యార్థినులు అందించిన ఆనందోత్సవాల మధ్య హోం మినిస్టర్ అనిత వారితో కాసేపు ఆటోగ్రాఫ్లతో ముచ్చట్లు కలిపారు. అనంతరం ఇంటర్ విద్యార్థులను కలిసి భవిష్యత్తులో మంచి ప్రణాళికతో ఉన్నతమైన స్థానంకు చేరుకోవాలని సూచించారు. 10వ తరగతిలో జిల్లాలో మెరిట్ కనబరిచిన విద్యార్థులకు అభినందిస్తూ అనిత వారికి చిన్ననాటి ప్రోత్సాహక బహుమతాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పేదిరెడ్డి చిట్టిబాబు, టౌన్ అధ్యక్షులు పేదిరెడ్డి శ్రీను, మాజీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, జూరెడ్డి ప్రసాద్, చింతకాయల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. Gracias.
చేసి మళ్ళీ మెసేజ్ చేసుకుని సార్ వేసి నేను అడిగాను సార్ డబ్బులు మా బాబు గారు కట్టండి. కనిపిస్తుంది కదా ఈ ఎంట్రన్స్ గురించి ఎలా చెప్పాలి చూడండి సార్ ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట మండలంలోని పాయకరావుపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గంజాయి సప్లై కానీ ఈ గంజాయి సరఫరా కానీ జరుగుతుందా, లేకపోతే పిల్లలందరి పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తాను. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే ఊరుకుంటే రోజు రోజుకి పెంచలేకపోయింది. కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని, గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సార్. ఎప్పుడూ పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం ఉంటుందని, ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అభిమతమని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ప్రతి ఒక్కరికి తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ పోరాట బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కృష్ణాపురం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు మాకినేడు గాంధీ, గోళ్ల అచ్చయ్య నాయుడును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు 40,000 రాజకీయ జీవితంలో రాష్ట్రానికి, నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారని, అదే మాదిరిగా తమ కుమార్తె యనమల దివ్యకు సహాయ సహకారాలు అందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మాకినేడు కుటుంబ సభ్యులు యనమలను ఘనంగా సత్కరించారు. గురుగారు ఓకేనా? తమ్ముడు
నమస్కారం. 82వ సంవత్సరంలో నేను కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రాజకీయాల మీద పెద్ద నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఐక్య సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ పంతం పద్మనాభం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా ఐక్య సంఘం పెట్టడం, ఐక్య సంఘం అంతా కూడా నన్ను రాజకీయాల్లోకి రమ్మని కోరిన వాళ్ళలో మొట్టమొదటిగా గాంధీయే. తర్వాత ఇంక అందరూ ఐక్య సంఘం అంతా కూడా ఏకతాటి మీద జమీలు కానీ వీళ్ళంతా ఆ రోజు ఉండేటువంటి సభ్యులందరూ రాజకీయాల్లోకి రమ్మని పట్టుబడితే రాజకీయాల్లోకి వచ్చాను. లేకపోతే స్వయంగా నాకు రాజకీయాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజున 82వ సంవత్సరం వీళ్ళందరూ పెద్దవాళ్ళు నాకంటే, రాజకీయంగా వయసులో కాకపోయినా రాజకీయంగా పెద్దవాళ్ళు. నేను రాజకీయంగా చాలా చిన్నవాడిని. అంటే దైవ అనుకూలం అంటారు అంతే. ఏదో రాజకీయాల్లోకి వచ్చాం. అప్పుడు పంతం పద్మనాభం గారు చాలా సహాయం చేశాడు. ఆయన రాజకీయాలే కాకుండా బయట కూడా మాకు చాలా ప్రోత్సహించేవాడు ఐక్య సంఘానికి. వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాం. ఐక్య సంఘానికి కూడా నేను రుణపడి ఉన్నా. సరే, కొన్ని కారణాల వల్ల గెలవడాలు, ఓడిపోవడాలు ఎలా ఉంటాయో అదేవిధంగా కొద్ది జాయిన్ అవ్వడాలు, కొద్ది దూరం అవడం అనేటువంటి సహజం రాజకీయాల్లో. ఈ రోజున ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి కలవడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఎంచేదంటే గాంధీ అప్పటికే సర్పంచ్, జమీల్ కూడా అప్పటికే సర్పంచ్. నేను పంచాయతీ బోర్డు మెంబర్ని కూడా కాదు అప్పుడు. ఎంచేదంటే అప్పటికే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళ కింద ఉండేవారు. నేను ఊరికే వచ్చి కూర్చునేవాడిని ఐక్య సంఘంలో. ఏం జరుగుతుందో ఏంటో చూసుకుంటా. అటువంటి పరిస్థితుల్లో నన్ను క్యాండిడేట్గా ఉండాలనేటువంటిది బహుశా నాకు జ్ఞాపకం. ఇండిపెండెంట్గా పెట్టాలని అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టలేదు. పార్టీ పెట్టన ముందు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయం ఐక్య సంఘానికి. సరే, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం, నేను కూడా సరే మీ ఇష్టం అని అనడం. ఈ లోపల ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం. ఎన్టీ రామారావు గారి పార్టీ నవంబర్లో వచ్చినప్పుడు మేమంతా కూడా ఎన్టీ రామారావు గారి పార్టీలో తెలుగుదేశంలో చేరడం. ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఎందుచేతంటే పదవులు వస్తూ ఉంటాయి కానీ పదవులు కాపాడుకోవడం అనేటువంటి చాలా ముఖ్యం. అందుచేత పదవులు మేము కాపాడుకోవడమే కాదు, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్ని పదవుల్లో కూడా చేసినటువంటి ఘనత మన తుని నియోజకవర్గం వద్దుది. రామకృష్ణ గారే మనకి ఈ నియోజకవర్గం ఒక ప్రాతినిధ్యం వహించి ఈ తుని నియోజకవర్గం ఎక్కడుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన మనకి మంచి పేరు ప్రఖ్యాత చెప్పించారు. మేము కలయిక 1982లో ఫస్ట్లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చే ముందు మా తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం తుని పాయకరాపేట ఐక్య సంఘాన్ని పెట్టి ఆ ఐక్య సంఘంలో ఒక మెంబర్గా మేము ఉన్నాం. అప్పుడు మా జమ్మీలు, నేను, సోడిశెట్టి నూకరాజు గారు, పోలిశెట్టి అబ్బాయి గారు, చింతకాల అప్పలకొండ గారు, కాకరాపల్లి జమీలు, అరిగిల్ లచ్చందర్ గారు, బెండపూడి దత్తుడు గారు, గంగబాబు గారు, అదే పేరు నానిబాబు గారు, మేమందరూ కూడా ఏ విధంగానైతే మొత్తం ఒకే కుటుంబంలో పదవులు ఉండిపోతున్నాయి అనే దృక్పథంతో ఈ నియోజకవర్గంలో మాకు ముఖ్య నాయకుడైనటువంటి పంతం పద్మనాభం గారు రామకృష్ణ గారిని చూసిన వెంటనే మీ నియోజకవర్గానికి సరైన క్యాండిడేట్ రామకృష్ణ గారే, మీరు ఎవ్వరూ దెబ్బలాడుకోవద్దు, ఆయన్నే నామినేట్ చేయండి, ఆయన నెగ్గించి తీసుకురండి అని చెప్పి నాయుడు. కానీ 1982 ఆ టైంకి నిజానికి మన రామకృష్ణ గారికి
నా పేరు అచ్చినాయుడు అనే సంగతి తెలియదు. ఇప్పుడు కూడా జమీలు అనడమే తప్ప గొర్రెలు అచ్చినాయుడు అనే సంగతి ఇప్పుడు బహుశా ఈ మధ్య తెలుసుకోవాలి మొత్తం. ఎప్పుడు కూడా నా జమీలని సంబోధించేవారు. అయితే 1982లో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము అప్పుడు నేను గాంధీ గారు ఇలాగా తక్కువ మంది సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ పక్కనే ఉండేవారు. మేము 90 ఎంతమందో సర్పంచులుగా ఉండేవాళ్ళం. అప్పుడు 24 సంవత్సరాలు. అలా అయితే అప్పుడు మనం అందరం కూడా ఏకస్తులై మనం ఐక్య సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తుని నక్కపల్లి తాలూకు ఐక్య సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే మన రామకృష్ణ గారు కాకినాడలో ప్రాక్టీస్ చేసేవారు. మన అందరం కూడా వెళ్ళి మా గురువు గారు అయినటువంటి అప్పుడు జడ్పీ చైర్మన్ పద్మనాభం గారు ఆయన ఆశీస్సులతో రామకృష్ణ గారిని ఆయన క్యాండిడేట్గా మీరు నిలబెట్టండి అయ్యా అని చెప్పడం జరిగింది. అయితే చాలా మంది ప్రయత్నం చేయడం జరిగింది టికెట్కి. మన అదృష్టం కొద్ది కూడా రామకృష్ణ గారికి ఫస్ట్ ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరూ కష్టపడి పనిచేసాం. మళ్ళీ రామకృష్ణ గారిని గెలిపించాం. అలా 6 పర్యాయాలు ఇక్కడే వరుసగా గెలిపించడం జరిగింది. ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు సాధించాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. వైఎస్ జగన్ సీఎం ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అడిగారు. నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు? తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇస్తామన్న 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. రోజు మీరు అధికారంలోకి వచ్చారు. అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది. ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్ ఎలా కోల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ కె విజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె విజయ్ కు జాయింట్ కలెక్టర్ జాహ్నవి, కలెక్టర్ కార్యాలయం అధికారులు అపూర్వ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయక కమిషనర్ బండారు ప్రసాద్ పూర్ణ కుంభంతో కలెక్టర్ కె విజయ్ కు స్వాగతం పలికారు. నూకాంబిక అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికి అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఏపీ మాజీ సీఎం జగన్ చెడును ప్రోత్సహిస్తున్నారని విశాఖ టీడీపీ సీనియర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ధ్వజమెత్తారు. నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక పాలన అందించిన జగన్ ను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని అన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం రాకతోనే ప్రజా సంక్షేమ పాలన అందించడమే కాకుండా ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నారని అన్నారు. ఈవీ ప్యాడ్ తాలూకా మిషన్లని పగలగొట్టిన వ్యక్తిని జైల్లో ఉంటే పరామర్శించాడని అంటే ఇతను చెడుకి ప్రోత్సహిస్తూ మంచిని ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతున్నాడని చెప్పేసి నిదర్శనం ఇక్కడ అర్థమవుతూ ఉంది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎక్కడ అంటే ప్రజా సంక్షేమం కానీ ప్రజా పరిపాలన కానీ చేత కాలేదు. ఓన్లీ కక్ష సాధింపు చర్యలే. ఆయన అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లోనే అధికారంలో వచ్చిన ప్రజావేదికైన అక్కడ మన ఉండవల్లిలో ప్రజావేదికని కూలగొట్టడం జరిగింది. అటువంటి ప్రజానాయకుడికి ప్రజానాయకులు ప్రజలకి ఏ విధంగా ఏంటంటే కొలమానం ఎలక్షన్. ఎటువంటి ప్రజానాయకులైనా సరేవండి అతను చేసే ప్రజా పరిపాలన సపరిపాలన అనుకోండి ఏముంది. రెండోసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రెండోసారి ప్రధానమంత్రి గారు అయితే ఇప్పుడు 3వసారి ఇవాళ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 14లో 19లో 24లో మరి అటువంటి నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా గౌరవించి ప్రజా ఆశీర్వాదం తెలుపుతున్నప్పుడు మీకెందుకు తెలపలేదని అంటే మీరు ప్రజా పరిపాలన కాదు, మీరు ప్రజా అపరిపాలన చేశారు. స్వపరిపాలన కాదు, అపరిపాలన చేసి అరాచక పరిపాలన చేయడం వల్ల ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా సరే ఇటువంటి ప్రజా సంక్షేమం కోసం బీసీ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం 74 సంవత్సరాల వయసులో కూడా ఒక నవయువకుడిలాగా పోరాటం చేస్తూ నవయువకుడిలా కష్టపడుతూ రోజుకి 16-18 గంటలు ప్రజల్లోనే జీవనం సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాల మీద మీరు ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. పరదాల మాటను దాగున్న మీకు తాడేపల్లి కొంపలో దాగున్న మీకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి వేలెత్తి చూపించే కనీస నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలు ఏంటి, అక్రమాల మీద అక్రమ కేసులు ఏంటి అని అన్నదానికి నిదర్శనం, కక్ష సాధింపు చర్యలకి నిదర్శనం ఏంటన్నది గత 5 సంవత్సరాల్లో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే చుట్టూ గంజాయిలు కానివ్వండి, స్మగ్లింగ్లు కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, జే బ్రాండ్ లెక్కర్ కానివ్వండి, ఇటువంటివన్నీ అక్రమ పరిపాలన చేసి ఇసుక మీద కూడా మీరు వ్యాపారం చేసి ప్రజల్ని బాధపెట్టిన పాపం శాపం మీరు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీతో ఉన్న కోటరీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్ష రాబోయే రోజుల్లో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. రెడ్ బుక్ కాదండి, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే యాక్ట్లు ఉన్నాయో, లా యాక్ట్లు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే పనిష్మెంట్ తాలూకా ఇవి ఉన్నాయో వాటి ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు తప్పితే చట్టానికి మీరైతే మాత్రం ఎప్పుడు కూడా మీలాగా కక్ష సాధింపు చర్యలు చేపట్టం అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియచేస్తున్నాం. చదువుకున్న విద్యార్థులకి ఐటీ హబ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం, ఉపాధి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేదవాడి కడుపు నిండేవాళ్ళగా కార్మిక కర్షకులందరికీ కూడా 5 రూపీస్కే భోజనం. అలాగే పేద బడుగు బలహీన వర్గాలు ఉండడానికి నీడ కోసం ఇల్లులు కట్టుకునేందుకు ఉచితంగా శాండ్ విధానం. ఎందుకంటే ఒకసారి శాండ్ విధానం ఇసుక ఉచితంగా పెడితే దాని ద్వారా సుమారుగా 20-25 డిపార్ట్మెంట్లు, అది ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫాల్ సీలింగ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, అలాగే ఈ అంటే దానికి సంబంధించి మేస్త్రీలు కానివ్వండి, అలాగే లేబర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అంటే ఇసుక కార్పెంటర్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ ఇంటికి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఎవరైతే ఉన్నారో గృహ నిర్మాణానికి సంబంధించిన ఎన్ని వైపుల నుంచి ఉన్నారో అన్ని వైపులు కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. అవి అన్ని ఇండస్ట్రీలు కూడా బాగుపడాలి. ఇప్పుడు వరకు స్లంప్లోకి మైనస్లో ఉన్న ప్రతి ఇండస్ట్రీని పైకి తీసుకోదనే గొప్ప ఆలోచనతో సదుద్దేశంతో ఎవరో ఊహించిన విధంగా ఈ ఉచిత ఇసుక విధానాన్ని పెట్టారని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. సబ్బవరం మండలం తహసీల్దార్ చలమయ్య అకాల మరణం విచారకరం అని మండలం వైసీపీ నాయకులు సంతాపం తెలియజేస్తూ తహసీల్దార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం మండలం పరిషత్ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో మాజీ జెడ్పీటీసీ కోటాన రాము, వైసీపీ సీనియర్ నాయకులు గండి రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు శ్రీకాకుళం నుంచి సబ్బవరం వచ్చి తహసీల్దార్ గా అంకిత భావంతో విధులు నిర్వర్తించారు. ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవులు పెట్టి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన స్వగ్రామం పాటపట్నంలో మృతి చెందడం విచారకరమన్నారు. సంతాప సభలో వైసీపీ నాయకులు
బోకం రాము నాయుడు, సబ్బవరపు నారాయణ మూర్తి, దెడ్డం ప్రసాద్, కర్రీబాబు, ఐదేముడు, మామిడి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. సల్మయ్య గారు శ్రీకాకుళం వస్తారు. అతను జాయిన్ అయ్యి సుమారుగా 3 నెలలు అవుతుంది. మరి జాయిన్ అయిన తర్వాత అనారోగ్యంతో సెలవు పెట్టడం జరిగింది. నిన్న అకాల మరణం జరిగి మరి ఈ ప్రాంతంలో సుపరిచితులైన ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క మంచి హృదయాన్ని ప్రతి ఒక్క రైతు అలాగే లబ్ధిదారులు కూడా స్పందించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ సభవరం మండలం పురప్రజల తరఫున ముఖ్యంగా మండల ప్రజా పరిషత్ పాలకవర్గం తరఫున కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాం. మండల తహసీల్దార్ గారు చేసి చలమయ్య గారు అనారోగ్య కారణంగా మరి నిన్న సాయంత్రం స్వర్గస్థులైనందుకు చింతిస్తూ సబ్బవరం మండలం అంతా కూడా ఆయన సేవలు కొద్ది కాలమే పొంది మరి ఆయన సేవలు ఇంకా పొందాల్సిన భాగ్యం కూడా కోల్పోయినందుకు ఆయన మరి అకాల మరణం చెందినందుకు ఇక్కడ మండల సబ్బవరం మండల ప్రజల తరఫున ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్బో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర చెల్లెలు నాగప్రసన్న జ్ఞాపకార్థంగా స్థానిక జగన్నాథపురం వంతెన వద్ద సాయిబాబా గుడిలో 100 మంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్ బాల త్రిపుర సుందరి అన్నారు. 3 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారికి గురై తండ్రిని చెల్లెను కోల్పోవడం జరిగిందని అప్పటి నుండి తనకి తోచినంతలో పేదవారికి సహాయం చేస్తూ ముందుకు సాగడం జరుగుతుందని లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ చైర్పర్సన్ దుర్గా సుభద్ర పాల్గొని ప్రసన్న ఆత్మకి శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన ఆశయంతో మరింత మంది అభాగ్యులకు అండగా నిలిచి ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రేవతి, హేమలత, దీపిక, మణి, లక్ష్మి, సుందరి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ క్లబ్ కాకినాడ రెయిన్బో క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్లో లక్ష్మీ నాగేంద్ర గారి వాళ్ళ సిస్టర్ యొక్క జ్ఞాపకార్థ ప్రకారం అన్నదానం చేయడం జరిగిందండి. జెడ్సీ నాగేంద్ర గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి అందరికీ నమస్కారం. నా పేరు సుందరి. ఈరోజు అలయన్స్ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో జెడ్సీ లక్ష్మీ నాగేంద్ర గారి సిస్టర్ ప్రసన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జగన్నాథపురంలో ఉన్న సాయిబాబా గారి గుళ్ళో 100 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. బతికున్న వాళ్ళకి ఈ రోజుల్లో చూసుకోలేనప్పుడు చనిపోయినా కూడా వాళ్ళ చెల్లిని గుర్తు చేసుకుని ఇంత మంచి కార్యక్రమం చేసిన లక్ష్మీ నాగేంద్ర గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా రెయిన్బో క్లబ్న ధన్యవాదాలు. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ను ఆరాధించే వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆ మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆశయాలు, సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడిందని, వైఎస్ఆర్ భావజాలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తుందని వివరించారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్దని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. బాబాయ్ తెల్లవారుజామున 5 గంటలకు చనిపోతే సాయంత్రం 5 గంటలకు వెళ్లాడా? అదే జైల్లో ఉన్న పిన్నెల్లిని కలవడానికి మాత్రం చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి పరామర్శించాడని నిపుణులు పల్లా చెరిగారు. జగన్ వ్యవహార శైలి చూశాక ఇక మారడు అని ప్రజలకు అర్థమైందని వెల్లడించారు. మా ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్లు జగన్ గగ్గోలు పెడుతున్నాడు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2029లో కూడా మాదే అధికారం అని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైలుకి వెళ్ళి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక
ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన, అంటే పేదవాడు యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడు యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీశారండి? అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏముందా? ఏమైనా చేశారా? ఇదే కాకుండా ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పిఆర్సీ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసినటువంటి తీరు, ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు. ఇదే కాకుండా డ్వాక్రా మహిళా రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజుదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరికి జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాటం, స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని, భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, డిఎస్ఓ శాంతిశ్రీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అనురాధ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం శ్రీకాంత్, వివిధ కార్యాలయాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన్యం వీరుడు, తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గనుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా గాంధీ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గాంధీ మందిరం కమిటీ సభ్యులకు, అలాగే పట్టణ నలుమూల నుండి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే పత్రికా మిత్రులకు, విలేకరులకు, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇతర పెద్దలకు అందరికి కూడా, పట్టణం నుండి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు గారు మన జామి భీమశంకర్ గారి బ్రదర్ పేరు జామి శివాజీ గారు స్మారకార్థం వారి అబ్బాయి జామి హరీష్ గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహానికి అందరూ కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వారు మన హక్కుల్ని కాలు రాస్తున్న సమయంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించి మన తెలుగువారి పౌరుషం సత్తా ఏంటో చాటి చెప్పినటువంటి మహానుభావుడు. మన భూమి, మన హక్కు, మన నైతిక విలువల హక్కుని కోసం పోరాడినటువంటి యోధుడు. ఆయన
తాలూకా స్ఫూర్తిని ఇప్పుడు ఉన్న యువత అందిపుచ్చుకొని ఆయనకి మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అఫీషియల్గా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సీతారామరాజు గారి అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క ఎటువంటి భయభ్రాంతులు లేకుండా అతి పిన్న వయసులోనే అంత ఘన కీర్తి సంపాదించి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి స్వాతంత్రోద్యమంలో ఈ సాయుధ పోరాటం కూడా అవసరమని తెలియజెప్పి ఒక అధ్యాయాన్ని ఆయన లిఖించుకున్నారు అతి పిన్న వయసులో. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆ పోరాట పటిమని ఇప్పుడు ఉన్న యువత అలాగే మన ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ఆ దేశభక్తిని చాటుకొని ఆ విలువల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కలిసిన పలువురు నేతలు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. త్వరలో ఏపీ ప్రజలు గంజాయి రహిత రాష్ట్రంలో చూడబోతున్నారని స్పష్టం చేసిన హోంమంత్రి. పాయకరావుపేట మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టిన కొన్ని పాఠశాలలను సందర్శించిన అనిత. తుని నియోజకవర్గంలో తొండంగి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. సీనియర్ నాయకులు మాకినేడు గాంధీ, గోడ్ల అచ్చయ్య నాయుడు, యనమల సమక్షంలో టీడీపీలోకి చేరిక. ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు సాధించాలని కోరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్. నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి మన సీఎం ఎందుకు అడగలేదని ప్రశ్నించిన సుధాకర్. ఇవాల్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.